హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరి అనుష. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి కారప్పొడి అండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారప్పొడి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. సో నేను రైస్ కూడా వేసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మొత్తంగా కలిపేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తానండి. అబ్బా, అద్దుర్స్ అంటే నమ్మండి, నిజంగా అమోఘం అండి. ఒక్కసారి విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. ఇది రైస్లోకి కాదు, ఇడ్లీ దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అంటే ఈ పొడిని 3 months వరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఏం పాడైపోదండి. సో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు దీనికోసం 1 కప్పు పల్లీలు అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే వేసుకున్నానండి. వీటిని సిమ్లో పెట్టి ఫ్లేమ్ అనేది చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి, మాడనివ్వకుండా. ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ పల్లీలు అనేవి మనకి ఈ విధంగా మనం కొంచెం చేత్తో పట్టుకుంటే పొట్టు అనేది ఊడిపోవాలండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ అయితే ఆపేసేయండి. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెడదామండి. సో చక్కగా వేగిపోయాయి, మాడనివ్వకండి. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఒక 1 spoon ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు, జీలకర్ర. సో ఈ ఎండుమిర్చిని నేను ఒక 17 వరకు తీసుకున్నానండి. ఎండుమిర్చి అనేది ఈ విధంగా తుంచి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు, అంటే విత్తనాలు కూడా చక్కగా వేగుతాయి అన్న ఉద్దేశంతో. ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఈ విధంగా వేగిన తర్వాత తీసేయండి మొత్తం అన్నీ కూడా. సో ఎండుమిర్చి మనకి చాలా త్వరగా వేగిపోతుందండి. సో కొంచెం దగ్గరుండి చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కరివేపాకండి. మనం 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు కరివేపాకుని కడిగి తుడిచి ఆరబెట్టుకొని ఆ కరివేపాకుని ఆయిల్లో వేసుకోవాలి. 1 spoon జీలకర్ర వేసుకోవాలి, 1 spoon పచ్చిశనగపప్పు కూడా వేసుకుని అవన్నీ చక్కగా వేగాలి. మనకి కరివేపాకు తీసుకుని చేతితో ఇరగొడితే ఇరిగిపోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత చక్కగా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండునైతే కొంచెం ఫ్రై చేస్తున్నానండి నేను. జస్ట్ ఒక 1 minute పాటు ఫ్రై చేయండి చాలు, సిమ్లో పెట్టి ఫ్లేమ్ అనేది. ఇప్పుడు ఇవన్నీ మనకి పూర్తిగా చల్లారాయండి. పల్లీలు కూడా పూర్తిగా చల్లారాయి. పొట్టు అనేది పల్లీల పైన తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం మిక్సీకి అయితే వేసేసుకోవచ్చు. ఇవి వేసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ, అవి కూడా ఇందులోకి అయితే మొత్తంగా యాడ్ చేసేయాలండి. సో పచ్చనగపప్పు, జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా, చక్కగా మొత్తం అన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం చింతపండును కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసి చింతపండును కూడా ఇందులో వేసుకోండి. తర్వాత వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి వచ్చేసి నేను పల్లీలు తీసుకున్న కప్పుతో ఒక 1/2 కప్పు వరకు వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లిని కొంచెం పైన పొట్టు అనేది తీసి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో కల్లుప్పును కూడా నేను యాడ్ చేశాను. మీరు కావాలంటే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దండి, పల్స్ ఇస్తూ పట్టండి. జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపుతూ ఈ విధంగా బరకగా పట్టాలి, మెత్తగా మాత్రం పట్టొద్దు. కొంచెం పలుకుగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కారప్పొడి మనకి మొత్తం ఈ ప్లేట్లోకి వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఏదైనా బౌల్లో వేసుకుని అయినా పర్లేదు, ఆరనివ్వండి. ఆరితే ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు మనకు కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో అదంతా కొంచెం చల్లబడుతుంది, సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ వేసుకొని దీన్ని చక్కగా మీరు స్టోర్ చేసుకోవచ్చు అండి. 3 months పాటు మనకి నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక 3 months 6 months పాటు నిల్వ ఉంటుంది, ఏం పాడైపోదండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నిజంగా కూరగాయలు ఏమి లేనప్పుడు ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడంటే అప్పుడు చక్కగా దీన్ని వేసుకుని తినొచ్చండి. నిజంగా వేరే సైడ్ డిష్ ఏం లేకుండా కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా మొత్తం అంతా కారంతోనే లాగించేస్తారండి. ఇంకా ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో నేను ఈ విధంగా అయితే ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకున్నాను. సో చక్కగా ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.
ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.